ఇట్లాంటివి జరిగినప్పుడే మనకు కూడా ఎక్కడో అదృష్టం రాసిపెట్టుంది అనిపిస్తుంది. తమన్ ఓజీ టూర్కి నేను గివ్ అవేలో టికెట్ విన్ అయ్యానమాట. నాకే ఆశ్చర్యంగా ఉంది. సరే వెంటనే రెడీ అయిపోయి ఈవెంట్కి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళే వరకు డౌట్గానే ఉంది, ఇది నిజమేనా, ఏదైనా ప్రాంక్ కాదు కదా నా మీద అని. తీరా వెళ్ళి చూస్తే తమన్ గారితో పాటు ఒక 10-12 మంది సింగర్స్ వచ్చారనమాట ఇండియా నుంచి. ఎంత గ్రాండ్గా ఉండిందో ఈవెంట్ అయితే. నేను వెళ్ళి చూసేపాటికి ఆహా క్రౌడ్లో ఆ జనాల మధ్యలో ఇట్లా పాటలు వింటుంటే అట్లా ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. ఇన్ని వేల మందితో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం నాకు. ఇంతమందితో ఆడటం పాడటం దగ్గర నుంచి సింగర్స్ని చూడటం ఆ ఫీలే వేరే. టికెట్ పెట్టి నేను కొనుక్కొని ఉన్నా కూడా ఇలా ఎంజాయ్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే అలా పైన నుంచో దూరం నుంచో కూర్చొని చూడాల్సి వచ్చేది. గివ్ అవేలో విన్ అయినందుకు నాకు డ్యాన్స్లో టికెట్స్ వచ్చాయి అన్నమాట. వీళ్ళకి ఎలా తెలిసిపోయింది అంటారు మనకు డ్యాన్స్ అంటే పిచ్చని. సరే ఎలాగో అలా మొత్తానికి టికెట్ అయితే ఇచ్చారు కదా, ఇంకా మనం లేట్ చేస్తామా, ఆడుతూ పాడుతూ మంచిగా ఎంజాయ్ చేశాను. నాకు ఈ షోలో సర్ప్రైజ్ ఏంటో తెలుసా, శ్రీకృష్ణ గారు ఇంత ఎనర్జెటిక్గా ఉంటారు స్టేజ్ పైన, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన అసలు ఎంత బాగా ఎంగేజ్ చేస్తూ పాటలు పాడటం కాదు, లైవ్లీగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. యాక్చువల్గా సింగర్స్ అందరూ ఎలా పాడారు వాళ్ళ పాటలతో పాటు నెక్స్ట్ వీడియోలో పెడతాను, మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్, బాయ్.